రియల్ ఎస్టేట్ రంగం కోసం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 95ను నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నారెడ్కో తెలంగాణ స్వాగతించింది. భవన నిర్మాణ నిబంధనల్లో చేసిన మార్పులతో మధ్యతరగతి ప్రజల సొంతింటి కళ ఈజీగా నెరవేరుతుందని నారెడ్కో ప్రతినిధులు తెలిపారు. టీడీఆర్ వినియోగంలో తీసుకొచ్చిన మార్పులు నగరాభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయని, రోడ్ల విస్తరణలో భూములు కోల్పోయిన వారికి టీడీఆర్ ద్వారా తగిన పరిహారం లభిస్తుందని పేర్కొన్నారు. 750 నుండి 2000 చదరపు మీటర్ల స్థలంలో 18 నుండి 21 మీటర్ల ఎత్తు వరకు భవనాలు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో ఇల్లు లభించే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చడంలో ఈ ఉత్తర్వులు కీలక పాత్ర పోషిస్తాయని నారెడ్కో తెలంగాణ అధ్యక్షుడు విజయసాయి తెలిపారు. ఈ రోజున జీవో నెంబర్ 95 ఏదైతే గవర్నమెంట్ ఇష్యూ చేసిందో దాని మీద ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ ప్రెస్ మీట్ను ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గత 2 సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ కొంచెం డల్గా ఉంది, లేదా రకరకాల ఊహాగానాలు, రకరకాల చర్చలు జరుగుతూ వస్తున్నాయి. బట్ వాటన్నిటికీ భిన్నంగా హైదరాబాద్లో ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ కోసం గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని వాటిలలో గత 1 month 1.5 month నుంచి కనుక చూసుకుంటే మాకు కంటిన్యూస్గా ఒక 7 మీటింగ్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి జరిగాయి. అయితే సీఎం గారితో కానివ్వండి, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ MUNDD అండ్ అదర్ అఫీషియల్స్ తోటి. వాటిలలో మనం చూసుకుంటే అసలు హైదరాబాద్ గ్రోత్కు అంటే ఏదో టెంపరీగా బిల్డర్స్ బెనిఫిట్ అనో ఇంకోటో అలా కాకుండా హైదరాబాద్ గ్రోత్ స్టోరీని మనం ఎలా ఒక పోర్ట్రే అంటే ఒక బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ లాగా మనం ఎలా చూడాలి అనుకుంటున్నాం. 16లో ఉన్న ఇబ్బందులను తొలగించి GOMS నెంబర్ 95ని ఇష్యూ చేయడం జరిగింది. నారెడ్కో తెలంగాణ తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ GOMS నెంబర్ 95 వలన ఇది ఓన్లీ డెవలపర్ల కోసమని కాదు, ఇది మనం రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ప్రభుత్వం TDRని ఇస్తూ ఉంటుంది. ఈ TDR రిలాక్సేషన్ వలన TDRకి మార్కెట్ పెరుగుతుంది, TDRకి మార్కెటబిలిటీ కూడా పెరుగుతుంది. అందువలన చాలామంది అంటే ల్యాండ్ ఓనర్స్ LPG గ్యాస్ కొరత కారణంగా నగరంలో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ కోసం ఆటోలు బారులు తీరగా దాదాపు గంటల కొద్దీ డ్రైవర్లు లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కిలోమీటర్ మేరకు ఆటోల క్యూ లైన్లు కనిపించాయి. ఏజీ ఆఫీస్ నుండి లక్డీ కపూర్ నుండి భారత్ పెట్రోలియం బంక్ వరకు సుమారు 300 ఆటోలు గ్యాస్ కోసం లైన్లో నిలబడడం గమనార్హం. గ్యాస్ కొరతతో పాటు కొంతమంది పెట్రోల్ బంకులు ఇష్టానుసారంగా రేట్లు పెంచుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా మరోవైపు ఆటోల భారీ క్యూ లైన్ కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారాయి. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అవసరమైన చర్యలు తీసుకుని గ్యాస్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని డ్రైవర్లు కోరుతున్నారు. ఇప్పుడు గ్యాస్ ద్వారా ఇబ్బంది అవుతుంది మాకు. గ్యాస్ కొట్టేయాలంటే 2 గంటలు అవుతుంది, 3 గంటలకి అవుతుంది. మళ్ళీ కస్టమర్ మాకు అడిగిన డబ్బులు తీస్తలేదు, మన ఇష్టం వల్ల ఆ టైంకి కరెక్ట్ అవుతలేదు. అంటే ఎప్పటి నుండి నిలబడరు, ఇక్కడ ఎందుకు నిలబడరు అన్నది గ్యాస్ కోసం నిలబడ్డాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే గ్యాస్ దొరుకుతుందా? గ్యాస్ దొరుకుతుంది కానీ చాలా టైం 2-3 గంటలు అవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఒక్కటే పెట్రోల్ బంక్ కాకుండా వేరే కూడా ఉన్నాయి కదా, రేట్ ఎక్కువ ఉన్నాయి కదా, 93, 95, 92 వాళ్ళ ఇష్టం ఉన్నది రేట్ ఉండదు. గవర్నమెంట్ బంక్లలో తక్కువ ఉందండి. ఇప్పుడు ఎప్పుడు వచ్చారు మీరు? ఎప్పటి నుంచి ఉన్నారు? 9:30 నుండి ఇప్పుడు 9:30కు వచ్చిన. హైదరాబాద్లో వికలాంగులతో కలిసి అసెంబ్లీ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వికలాంగులతో కలిసి అసెంబ్లీ వైపు ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో కంట్రోల్ రూమ్ సిగ్నల్ వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. పరిస్థితి ఉధృతంగా మారకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ 2016 వికలాంగుల హక్కుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, అర్హులైన వికలాంగులకు ఉద్యోగాలు, గృహాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే వికలాంగుల సంక్షేమానికి సంబంధించిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కోరారు.
ఎమ్మెల్యే అయినటువంటి పాయల్ శంకర్ గారి నేతృత్వంలో ఇవాళ మేము అసెంబ్లీ ర్యాలీగా బయలుదేరి మా యొక్క నిరసన రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఈ నెల 27న నిర్వహించనున్న శ్రీ సీతారాముల శోభాయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రామ్ పిలుపునిచ్చారు. బాగంబరిపేట్ డివిజన్లోని మహంకాళి దేవాలయం వద్ద కుగ్గిళ్ళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేవాలయ సభ్యులు భక్తులను కలిసి కరపత్రాలను పంపిణీ చేసి శోభాయాత్రలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ రావు మాట్లాడుతూ మధ్యాహ్నం 3 గంటలకు అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్ నుండి ప్రారంభమయ్యే ఈ శోభాయాత్ర కాచిగూడలోని వీర సవర్కర్ విగ్రహం వరకు కొనసాగుతుందని తెలిపారు. హిందూ బంధువులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని కోరారు. రాముల వారి యొక్క శోభయాత్ర నిర్వహించడం జరుగుతోంది. ఆ శోభయాత్ర సందర్భంగా ఈరోజు అన్ని గుళ్ళల్లో కూడా ఉన్నటువంటి భక్తులను కలిసి శ్రీనివాస్ గారు, కృష్ణగౌడ్ గారు, జగన్ గారు అందరూ కూడా కలిసి ఈ యొక్క శోభయాత్రలో పాల్గొనాలని చెప్పి అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ శోభయాత్ర భాగ్యనగర్లో హిందువుల యొక్క ఐక్యతను, శక్తిని చాటే విధంగా ఈ అంబర్పేటలో శోభయాత్ర నిర్వహించబోతాను. ఈ శోభయాత్ర ఒక ఆధ్యాత్మికంగా రాముల వారు ఏదైతే రామరాజ్యం ఏ విధంగా ఉండాలని చెప్పి అవతార పురుషుడిగా మనకు చూపించినారో ఆ విధంగానే ఈ అంబర్పేట కూడా ఒక మంచి వాతావరణంలో, ఒక మంచి హైందవ సంస్కృతిలో ఉండాలని చెప్పి రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క శోభయాత్ర నిర్వహించడం జరుగుతోంది. ఈ శోభయాత్రలో అంబర్పేట గ్రౌండ్ నుంచి 27వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటల ప్రారంభమై కాచిగూడ వీర సావర్కర్ స్టాచ్యూ వరకు కూడా కొనసాగుతుంది. చే నెంబరు, తర్వాత ఫీవర్ హాస్పిటల్, టూరిస్ట్ హోటల్ నుంచి ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర మొత్తం కూడా వైసీపీ అధినేత జగన్ను టార్గెట్ చేస్తూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల చేస్తున్న విమర్శలపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నిప్పులు చెరిగారు. వివేకానందారెడ్డి మరణం తర్వాత అది గుండెపోటు అని ప్రచారం చేయడంలో జగన్ హస్తం ఉందన్న ఆరోపణను ఆయన తీవ్రంగా ఖండించారు. వివేక మరణించిన సమయంలో అది గుండెపోటు అని కేవలం సాక్షిలోనే కాదు, ఎల్లో మీడియాలో కూడా వార్తలు వచ్చాయని రాచమల్లు గుర్తు చేశారు. ఎల్లో మీడియా గురించి షర్మిల ఎందుకు మాట్లాడడం లేదని ఆయన నిలదీశారు. వివేక మరణం గురించి ఆయన బావమరిది శివప్రకాష్ రెడ్డి అందరికీ ఫోన్ చేసి చెప్పారని, ఆ తర్వాత మీడియాలో వార్తలు వచ్చాయని వివరించారు. గుండెపోటుతో వివేకానంద రెడ్డి మరణించినాడని చెప్పి వార్త వచ్చినందుకు తల్లి దీనికి సమాధానం చెప్పాలనా? దీనికే ఆమె హత్య చేసినట్ట? మరి దీనికే ఆమె హత్య చేసినట్టు సమాధానం చెప్పినట్టయితే గన ఈటీవీలో కూడా చూసిన తల్లి నేను, ఇప్పుడు కూడా ఉంది నా దగ్గర. ఈటీవీలో కూడా వచ్చింది, మహా న్యూస్లో వచ్చింది, TV5లో వచ్చింది, NTVలో వచ్చింది, 10TVలో వచ్చింది, అన్ని ఛానల్స్లో వచ్చింది. రాజశేఖరుని ఇంట్లో విషాద ఛాయలు, రాజశేఖరుడి సోదరుడు వివేక హఠాత్ మరణం, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణం, ఇవన్నీ ఛానల్స్లో వచ్చినాయి. మరి వీళ్ళందరూ హత్య చేసినట్ట? లేదు. తొలుత ప్రచారం చేసింది సాక్షి పేపర్ కాబట్టి భారతమ్మ సమాధానం చెప్పాలంటే ఊర్లో ప్రజలు అనుకునే మాటల ప్రకారము, వారి కుటుంబ సభ్యులు చెప్పే మాటల ప్రకారమే ఏ మరణం అని చెప్పి ఏ పత్రికలైనా వస్తుంది. వారి కుటుంబ సభ్యులు చెప్పిన మాటే అది. మొట్టమొదట చెప్పింది అవినాష్ రెడ్డి కాదు, వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినాడని. మొట్టమొదటి ఈ ప్రపంచానికి వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినాడని చెప్పి తొలుత ప్రచారం చేసింది చెప్పిన వాడు వివేకానంద రెడ్డి పెదబావమరిది శివప్రకాష్ రెడ్డి. దాన్ని కంటిన్యూ చేసినది చిన్నబావమరిది రాజశేఖర్ రెడ్డి. మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చి అడగాల్సిన పరిస్థితి వస్తే శివప్రకాష్ రెడ్డిని అడగాల. వివేకానంద రెడ్డి యొక్క హత్య గురించి గుండెపోటుతో మరణం అని చెప్పి అవినాష్కు ఫోన్ చేసి చెప్పినావు కదా, ఏ విధంగా ధృవీకరించినామని శివప్రకాష్ రెడ్డిని అడగాల. యువతకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ సూచించారు. ఎంపీఎం గ్రూప్, సి గ్రూప్ CMD గిరీష్ ముల్లపాని ఆధ్వర్యంలో స్థాపించిన సింపోజియం ఒక ప్రత్యేకమైన
ఎలైట్ ఫోరం విజన్ వీడియో వెబ్సైట్ను టీ హబ్లో ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల ప్రభావం అందరిపై ఎంతో కొంత ప్రభావం చూపిస్తుందని, దాన్ని అధిగమించి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయన్నారు. Symposium is a non-profit initiative, an NGO in spirit and structure, created with the intent of giving back through knowledge. Because today, we are not short of knowledge, we are surrounded by it. But very often, it feels distant, heavy, and sometimes even unreliable. So the question was simple. What if we could create a space where knowledge feels natural, approachable, and effortless? Where you don't attend a lecture, you become part of the conversation. And let me also clarify what symposium is not. It's not a university. It's not an institution that gives degrees or certificates, but it is a space that helps you think better, decide better, and involve as an individual and as a leader. And then another thought came to me. We often focus on the bottom of the pyramid. This is what generally, whenever you want the thought of giving back comes, you start thinking from the bottom of the pyramid. But this is opposite. సౌందర్య పోషణ రంగంలో హైదరాబాద్ ఎప్పటికప్పుడు తన విశిష్టతను చాటుకుంటూనే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సాంకేతికతతో షేక్పేట్ ఓయూ కాలనీలో వేదికగా ఇండియన్ కల్స్ హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ సెలూన్ ప్రారంభమైంది. హిమజారెడ్డి, నయని పావని, సి సత్య, మంజులా పరిటాల, నిరుపం, బెజవాడ బేబక్క, విశ్వ, తోట హరిత, అంజలి, పవన్ తదితరులు పాల్గొని విభిన్న హెయిర్ స్టైల్స్లో అలరించారు. సిటీ మోడ్రన్ ట్రెండ్తో పాటు సరికొత్త హెయిర్ టెక్నిక్స్తో దీన్ని ప్రారంభించామని నిర్వాహకులు తెలిపారు. ఇండియన్ కల్స్ ఈరోజు స్టార్ట్ అయిన కంపెనీ కాదు, రెవల్యూషన్ కోసం సలూన్ ఇండస్ట్రీ, ద సేమ్ టైం హ్యూమన్ హెయిర్ ఇండస్ట్రీ. ఇండియన్ కల్స్ బేసిక్లీ ఒక హ్యూమన్ హెయిర్ ఎక్స్పోర్ట్ కంపెనీ అన్నమాట. లాస్ట్ సిన్స్ 8 years నుంచి ఇండియాలో మన సర్వీసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ సో వీఆర్ ద టాప్ మాస్టర్స్, వీఆర్ ద టాప్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ కంపెనీ ఇన్ ఎంటర్ ఇండియా. సో ఈ రోజు నుంచి మనము వన్ మోర్ బ్రాంచ్ అనేది లాంచ్ చేస్తాం. సో మణికొండ బ్రాంచ్, లగ్జరీ అవుట్లెట్. ద బ్రాండ్ నేమ్ ఇస్ ఇండియన్ కల్స్. ఇట్స్ నాట్ ఎ న్యూ బ్రాంచ్, ఇట్స్ నాట్ ఎ న్యూ బ్రాండ్. విజయవాడ, వైజాగ్, బెంగళూరు అండ్ వన్ మోర్ అవుట్లెట్ ఇన్ హైదరాబాద్. ద సెకండ్ బ్రాంచ్ అనమాట. ఫస్ట్ బ్రాంచ్ ఆల్రెడీ ఉంది. ఒక లావిష్ బ్రాంచ్ అనేది ఈరోజు మిత్రులతో పాటు, ఫ్రెండ్స్తో పాటు అండ్ పలు విధాల సెలబ్రిటీతో పాటు ఓపెన్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ మీడియా, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇట్స్ బ్రాండెడ్, యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఏ సలూన్ అండి. ఇట్స్ ఇండియన్ కల్స్ అనేది ఒక హ్యూమన్ హెయిర్ ఎక్స్పోర్ట్ కంపెనీ. సో హ్యూమన్ హెయిర్ ఎక్స్పోర్ట్ లో రకరకాల టెక్నిక్, రకరకాల టైప్స్ హ్యూమన్ హెయిర్ చేయడం. ఫస్ట్ మన కంపెనీ స్టార్ట్ అయింది ఎక్స్పోర్ట్ ద్వారా. మోర్ దెన్ 40 to 70 countries అనేది మనం హ్యూమన్ హెయిర్ ఎక్స్పోర్ట్ చేస్తాం. సో అక్కడ ఉన్నటువంటి టెక్నిక్స్ అని ఇండియాకి లాంచ్ చేసినటువంటి మోస్ట్ ఆఫ్ ది టెక్నిక్స్